వెల్కమ్ టు డార్క్ మిర్రర్. నేను మీ కొత్తకొండ శక్తి ప్రసాద్. ప్రస్తుతానికి మనం నిజామాబాద్ నగరంలోని 25వ డివిజన్ బీజేపీ ఆశావాది నగుర్తి శివకిరణ్ గారితో ఉన్నాం. నమస్కారం అన్న. జై శ్రీరామ్ అన్న. ఫస్ట్ ఓకే, మనం నమస్కారం అనేది బంద్ చేసి జై శ్రీరామ్ అనేది మనం ముందుకు తీసుకురావాలన్న. అన్న సంతోషం అన్న. అయితే విషయం ఏంటంటే అన్న మీరు ఎంబీఏ చదివారు ఉస్మానియా కాలేజీ నుంచి. అవునన్నా. సడన్ మనీ రాజకీయాలకు రావాలని ఎందుకు ఆలోచిస్తున్నారు? మా కాలనీలో సమస్యలు, ప్రజల సమస్యలు చూస్తున్నాను. కార్యకర్తగా అంటే నేను ఒక ఓటర్ని, నేను ఒక పర్సన్ ని వాళ్ళతో పాటు ముందుండి ఇంటింటికి వెళ్ళి ప్రతిరోజు నిత్య సమస్యలు ఏమున్నా చూసి చేపించే బాధ్యత తీసుకుందాము. అయితే అన్న, ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అన్న. మీకు సమాజంలో మంచి పేరు కూడా ఉంది. అన్న మరి అధికార పార్టీని కాదనుకొని బీజేపీ పార్టీ నుంచి టికెట్ ఎందుకు ఆశిస్తున్నారు? కూడా నేను ఒక కంప్లీట్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తనన్నా. నేను మన ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న పార్టీ బీజేపీ కాబట్టి బీజేపీతో ముందు అడగాలని నేను కోరుకుంటూ. ఎప్పటి నుంచి ఉన్నారన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు? 25 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నాను. ఇక ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎప్పుడైనా మనం ఒకటే చెప్తాం, మనకు కావాల్సింది పువ్వు. ఎంబీఏ ఏ దాంట్లో స్పెషలిస్ట్ అన్న? నేను ఉస్మానియా యూనివర్సిటీలో చేసిన అన్న. ఎంబీఏ ఫైనాన్స్ లో చేసినాను అన్న. ఓకే, ఎంబీఏ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో చేసినాను. ఆర్థిక వ్యవస్థ గురించి మీకు బాగా అవగాహన ఉందన్న. ఇప్పుడు రాజకీయాలు వచ్చి మళ్ళీ అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కూడా మీరు సరిదిద్దగలుగుతారు తప్పకుండా. వాస్తవానికి ఏంటంటే మీ దాకా మీ ఇంటర్వ్యూ తీసుకోవాలని మేము ఆలోచనతో వచ్చే ముందే అన్న స్థానికంగా ఉన్న ప్రజలతో కూడా మాట్లాడాను. అన్న ఫలానా శివన్న గారు ఎలాంటి వ్యక్తి అంటే వాళ్ళు కూడా చెప్తున్నా ఒకటే, ఆవు లాంటి మనిషి, పాల లాంటి స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి, అనేక దైవ కార్యక్రమాలు చేస్తున్నారని. అలాగే మీరు ఒక దేవాలయంలో కూడా శాశ్వత ధర్మకర్త ఉన్నారని కూడా స్థానిక ప్రజలు చెప్పారు. ఏ దేవాలయం అన్నది? వాస్తవం సదాశివనగర్ అయ్యప్పాలయంలో శాశ్వత ధర్మకర్తగా ఉన్నాను అక్కడ. కంపల్సరీ ప్రస్తుతానికి ప్రజాసేవలకు రావడానికి కోసం బీజేపీ పార్టీ తరఫు నుంచి టికెట్ ఆశిస్తుంది. అంతే అన్న, వాస్తవమైన. మరి ఎట్లుంది అన్న పార్టీలో ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంది? బీజేపీ నుంచి టికెట్ ఆశించే వాళ్ళు ఒక వార్డు నుంచి ఒకరు ఉంటుండే. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అరవింద్ అన్న నాయకత్వంలో ఒక డివిజన్ నుంచి 10 మంది, 20 మంది, 30 మంది కూడా నేను పోటీ చేస్తాను అంత సిచ్యువేషన్ వచ్చిందంటే, అంటే నిజామాబాద్ లో ఆ బీజేపీకి ఇంత ఆదరణ వచ్చిందంటే కారణం మన ధర్మపురి అరవింద్ అన్న, మన ఎమ్మెల్యే సురేన్ అనే కారణం. ఇప్పుడు ప్రస్తుతానికి పార్టీలో మీరు టికెట్ ఆశిస్తారు కదా అన్న, హైకమాండ్ గానీ అరవింద్ గారు గానీ మీ పట్ల ఎలా ఉన్నారు? అందరు సానుకూలంగా ఉన్నారన్న. వాళ్ళు ఏమంటారంటే సర్వే ప్రకారం వెళ్దామంటారు. ఇంకో విషయం అన్న, అంటే ప్రజలలోకి వెళ్తే అందరు అడుగుతున్నారు, మన కోటగల్లి నుంచి గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ నుంచే గెలిపిస్తున్నాము, కానీ వాళ్ళు ప్రతిసారి మాకు అన్యాయం చేస్తారు, మమ్మల్ని మోసం చేస్తారు చెప్పాలనుకున్నా. ఆశ ఉన్నంత వరకు ఈ కండువాని నేను తీయన్న, ఇది గుర్తుంచుకోరన్న. ఒక బాండ్ పేపర్ మీరు రాసిస్తా, ఒకవేళ నేను కండువా తీసిచ్చినా అంటే మీరు ఏమన్నా చేయొచ్చన్న, బస్ అంతే. ప్రజల సేవని నా ప్రధాన లక్ష్యం అంటున్నారు. అరవింద్ అన్న ఆశీర్వాదాలతో టికెట్ వస్తే ప్రజలకు ఎన్నో సేవలు చేసుకుంటాను, ప్రజలు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. ఓకే అన్న, జై శ్రీరామ్. మీరు జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న.